చెప్తాం సార్. ఇప్పుడు మీ ఫాదర్ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు రిఫైన్ అవడానికి ప్రయత్నం చేయాలి కదా. అవును సార్, డెఫినెట్. ఒకటి ఆయన మీద ఇన్ని కేసులు ఈ పెడతా అంటే భయం వేస్తుంది ఎప్పుడన్నా? లేదు సార్, అస్సలు ఏం లేదా? ఏం లేదు. ఎందుకంటే సార్ అంతకంటే ఇప్పుడు మొండను కాదు సార్. ఇప్పుడు నాన్న ఒకటే చెప్తాడు సార్, నువ్వు గట్టిగా మాట్లాడు, ఎక్కడ నీకు సిన్సియారిటీ అనిపించి అక్కడ కమిటెడ్గా ఉండి ఆ మాటలో నీకు నమ్మకం ఉంటే నువ్వు మాట్లాడు అంటాడు. దానికి నేను ఇప్పుడు సైకో అనగలుగుతున్నానంటే తను నేను అనాలిసిస్ చేశాను కాబట్టి అనగలుగుతున్నా. వాడు ఆర్గ్యుమెంట్కి వచ్చాడు అనుకోండి సార్, దాన్ని నేను డిఫెండ్ చేసుకుంటాను, అందుకని నా దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి. అదే కరెక్టే. ఇక్కడ ఇదే చిన్న తేడా ఉంది చూడు. ఇప్పుడు నీ వయసుకి గవికిని వాడు వాడు అంటున్నావు సార్, అది అవతల చూసే వాళ్ళకి ఏంటంటే ఈ పిల్లడికి ఏంటి ఎంత పొగరు డౌట్ లేదు సార్, వాడు అనే వాడుతున్నప్పుడు ఆయన అన్నాడంటే అర్థం ఉంది. అవును సార్. అంటే అసలు అది కూడా వాడాల్సిన భాష కాదు, అది వేరే విషయం, ప్రైవేట్గా మాట్లాడే భాష అది. ఎందుకంటే అతనికంటే ముఖ్యమంత్రి చాలా చిన్నోడు, అంతే కదా, కానీ నీకంటే పెద్దోడు. బట్ ఆల్ సడన్ అని ఈజ్ ముఖ్యమంత్రి. ప్రైవేట్గా 100 మాట్లాడుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మామూలుగా పబ్లిక్ మీటింగ్లో కూడా చాలా సందర్భాల్లో నీ విషయంలో వచ్చేది ఏంటంటే ఇతను కూడా వాళ్ళ నాన్నలాగానే పరుషంగా మాట్లాడతాడు అనేది. అది లాంగ్ వీటికి మంచిది అనుకుంటున్నావా, మంచిది కాదనుకుంటున్నావా? సార్ ఒకటి ఉంది సార్, ఏంటంటే కొంచెం అది రావడానికి కారణం కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదన్నా చెడు జరిగినప్పుడు కొంచెం పర్సనల్గా తీసుకుంటున్నాను, అది తప్పే, పొలిటీషియన్గా తప్పు. ఎందుకంటే పొలిటీషియన్లు చాలా ఇదిగా ఉండాలి, సెటిల్డ్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా లేకపోవడం వల్ల కొన్నిసార్లు అది జరుగుతుంది. ఆ విషయంలో నేను చెప్తాను సార్, అది ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, ఆ డిప్లొమాటిక్గా ఉన్నప్పుడు మనం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్, పరిస్థితులు చూస్తుంటే అంటే వాట్ ట్రాన్స్లోకి యంగ్స్టర్స్ని కూడా తీసుకెళ్ళిపోయే స్థితికి తీసుకొచ్చాడు. కరెక్టే. అతను ఇప్పుడు పాలిటిక్స్ ప్లే చేస్తాడు కనుక ఏ పొలిటీషియన్ అయినా తన గుప్పిట్లోకి, తన గ్రిప్లోకి తెచ్చుకోవాలని చూస్తాడు. అది మంచి విధానమా చెడ్డ విధానం అనేది తర్వాత విషయం. సో అతని పద్ధతిలో అతను చేస్తున్నాడు. ఇప్పుడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డినే తప్పు పట్టేది ఏం లేదు. ఇప్పుడు సినిమాలన్నీ ఎట్లా ఉన్నాయి, సినిమాల్లో విలన్ హీరో కంటే అందంగా ఉంటున్నాడు. ఇప్పుడు విలన్ క్యారెక్టర్సే అవి ఒక మోడల్గా తయారవుతున్నాయి ఇప్పుడు, రోల్ మోడల్గా కదా. సో నిన్న మొన్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ మధ్యకాలంలో అన్నది ఒకటి పేపర్లో వచ్చింది, ఏంటంటే డ్యూయట్ అంటే ఏంటి, ఎంత ఉల్లాసంగా అంటే ఆహ్లాదకరంగా ఉండాలి కదా ఒక డ్యూయట్ సాంగ్. ఇప్పుడేంటి నన్ను నరికి, నన్ను చంపి, నన్ను కొరికే ఇట్లాంటి పాటలు రాస్తున్నారు. అంటే అదేదో హత్యాకాండలాగా. అందుకని ఏంటంటే ఈ ఓవరాల్గా సమాజంలోనే ఇట్లాంటి భావజాలం పెరుగుతుంది. అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు. డౌట్ లేదు. సో ఇప్పుడు అందుకని ఆ పాత్రలోకి వెళ్దామన్నా మీరందరూ కూడా? ఆ పాత్రలోకి వెళ్ళాలి మీరు అట్లా కాదు, యంగ్ టర్క్స్కి బ్లడ్ ఆవేశంగా ఉంటుంది, తప్పలేదు నేను అనేది. కానీ ఆ దారి కరెక్టా, ఈ దారి కరెక్టా అనేది అంటే సార్ నా ఉద్దేశం సార్, నా పర్స్పెక్టివ్ నేను చెప్తాను సార్. ఇప్పుడు తన లాంగ్వేజ్లో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, మాస్ లేమని అర్థం చేసుకుంటున్నాడు అనుకుంటే ఆ లాంగ్వేజ్లో వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను సార్. దానికి మనం డెరిగేటరీ వర్డ్స్ వాడవసరం లేదు. కానీ కొంచెం వాళ్ళ గౌరవం, కొన్నిసార్లు విలేజెస్లో నేను గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను, కొంతమంది అంటారు ఏంటంటే వాడికి గౌరవం ఇచ్చాను బాబు, మొన్న ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళకి అర్థమైన లాంగ్వేజ్లో కొన్నిసార్లు చెప్పవలసి వస్తుంది సార్.